ఆర్థోపెడిక్ సర్జన్. ఇంతకుముందు గతంలో వచ్చి 1.5 year కిందట వచ్చి నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నా. ఇప్పుడు నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పోవడం లేదు. నేను 1.5 year నుంచి వచ్చి ధీరన్ మెడికేర్ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాను. నేను ఇక్కడే నా ఆపరేషన్లన్నీ వచ్చి ఇక్కడే చేసుకుంటున్నా. నేను వచ్చి సాయిరామ్ హాస్పిటల్కి కన్సల్టెంట్గా కాను. నేను ఇప్పుడు 2 months కిందట వచ్చి మళ్ళీ సాయిరామ్ నర్సింగ్ హోమ్ ఓపెన్ అయింది అనేది మీ అందరికీ తెలుసు. కానీ నేను ఆ హాస్పిటల్లో వెళ్ళడం లేదు. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా పేరు మీదట వచ్చి అక్కడ సాయిరామ్ నర్సింగ్ హోమ్లో సార్ అక్కడ ఉంటున్నారు అనే విషయంని పబ్లిసిటీ చేస్తున్నారు. నేను అక్కడ లేను. జనాలకి మళ్ళీ ప్రజలకి వచ్చి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంతే. నేను సాయిరామ్ నర్సింగ్ హోమ్లో పనిచేయడం లేదు. నా పేరు మీద ప్రియాత్ ఆరోగ్యశ్రీ సేవలో వచ్చి నా పేరు మీద వచ్చి ప్రియాత్ రైజ్ చేస్తున్నారు. ఈ విషయంని నేను వచ్చి హయ్యర్ అథారిటీస్కి చెప్పినాను, నా పేరు మీద ప్రియాత్ రైజ్ చేస్తున్నారని. నాకు ఎటువంటి పర్మిషన్ అడగలేదు. నేను వచ్చి ఏ పర్మిషన్ ఇవ్వలేదు నా పేరు మీద ప్రియాత్ రైజడానికి. దాన్ని నమ్ముకుని పేషెంట్లు కానీ ప్రజలు కానీ అక్కడ పోయి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ఇది ప్రెస్ మీడియా త్రూ నేను మీ గమనికి తీసుకొస్తున్నా. థ్యాంక్ యూ అండి. నా సర్వీసెస్ ప్రజలు ఇక్కడ పొందొచ్చు. సాయిరామ్లో ఎవరున్నారో నాకు తెలియదు. అక్కడ వచ్చి నా పేరు మీద పేషెంట్లు పోయినప్పుడు ఇక్కడే సార్ ఉన్నారు అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అట్లా నేను లేను. సాయిరామ్ నర్సింగ్ హోమ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను బయటకు వచ్చేసినాను. నేను ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఆదోని బైపాస్లో ఉన్న నర్సింగ్ హోమ్లోనే ఉన్నాను. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు అలా చేయడం తప్పు కదా సార్? దానిపైన లీగల్గా మీరు ఏమైనా కేసు కానీ ఏదైనా ఫిర్యాదు కానీ చేసినారా? అంటే ఇప్పుడు ఏమైనా కాంప్లికేషన్ అయినప్పుడు నా మీద లీగల్ యాక్షన్ వస్తుంది. అందుకే వచ్చి నేను ప్రజలకి ఫస్ట్ చెప్తున్నా, సఫర్ అవ్వద్దండి అని. ఏమైనా ప్రాబ్లం అయినాక వాళ్ళు సఫర్ అయ్యి సార్ ఇట్లా అయింది, మీరు ఉన్నారు అని పోయినారు అనే మాట రాకూడదు. ప్రజలు ఇప్పుడు నా నమ్మకం మీద నేను గత 10 years నుంచి ఇక్కడ సర్వీస్ ఇస్తున్నా. నా గురించి అందరికీ తెలుసు. దాని గురించి వచ్చి వాళ్ళు మళ్ళీ దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి సాయిరామ్లో ఉన్నారు. నా పేరు డాక్టర్ రఘు కంటే సాయిరామ్ డాక్టర్ అనే గుర్తున్నాయి అందరి ప్రజలకి. ఈ సాయిరామ్ డాక్టర్ అనేది వచ్చి దాన్ని కాకుండా నేను డాక్టర్ రఘు అని చెప్పి ధీరన్ మెడికేర్ హాస్పిటల్, అందుకే పదే అదే విషయం చెప్తున్నా. ధీరన్ మెడికేర్ హాస్పిటల్ నాది. నేను ఇక్కడ డాక్టర్ రఘు ఆర్థోపెడిక్ సర్జను. నేను ఇక్కడే ఆరోగ్యశ్రీ సేవల్ని కొనసాగిస్తున్నాను. నాకు సాయిరామ్కి నేను అక్కడ ఏం కేసులు పెట్టుకోవడం లేదు. సాయిరామ్ నర్సింగ్ హోమ్లో నేను పనిచేయడం లేదు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను తీసుకెళ్తున్నాను. నా పేరు మీద ఆరోగ్యశ్రీ కేసులు చేస్తున్నారు. అక్కడ నేను ఆపరేషన్ చేయడం లేదు. మళ్ళీ ఏమైనా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడినారంటే, ఏమైనా ఎక్కువ తక్కువ అయిందంటే అప్పుడు ఏమంటారు, ఎవరు ఆపరేషన్ చేసినారని క్వశ్చన్ అడుగుతారు. నేను అక్కడ లేను కదా. మీరు ఏదైనా కంప్లైంట్ చేశారు సార్? మీ పేరు యూజ్ చేసుకుంటున్నారు? అవునండి, నా పేరు యూజ్ చేసుకుని ప్రియాత్ రైజ్ చేస్తున్నారు. సార్ హాస్పిటల్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు సార్? హాస్పిటల్ పోయినప్పటి నుంచి ఇక్కడ కాదు, అది స్టార్ట్ అయింది 2 months అయింది. రీఓపెన్ అయ్యి 2 months అయింది. 2 months నుంచి వచ్చి నా పేరు వాడుకుంటున్నారు. నా గమనిక అది తెలియదు. ఈ రోజు మళ్ళీ నాకు తెలిసింది, సూత్రాల ద్వారా తెలిసింది. దానికి వచ్చి నేను హయ్యర్ అథారిటీస్కి చెప్పినాను, నా పేరు అక్కడి నుంచి తీసేసేయండి, నా పేరు మీద ఫిర్యాదు చేయొద్దు అని చెప్పినాను.